అమరావతి రీస్టార్ట్ వేడుక రాష్ట్రాన్ని రీఛార్జ్ చేసే దిశగా ఘనంగా జరిగింది. ఇప్పుడిప్పుడే ఆర్థిక కష్టాలను అధిగమిస్తున్న రాష్ట్రానికి అభివృద్ధిలో ఇక దూసుకుపోతుందన్నమే సంకేతాలిచ్చింది. రాజధాని ఇక కొత్త కాంతుల దిశగా పయనిస్తుందనే భరోసాను కల్పించింది. పరిపాలన భవనాలతో పాటు మౌలిక వసతుల ప్రాజెక్టులకు అంకురార్పణ జరిగింది. అంబరాన్నంటిన సంబరాల మధ్య అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం కన్నుల పండుగగా సాగింది. అమరావతిని ఆధునిక మహానగరంగా తీర్చిదిద్దే మహాక్రతువులో కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని, తాము భుజం కలిపి పనిచేస్తామని ప్రధాని హామీపై హర్షం వ్యక్తమవుతోంది. రాజధాని అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ 49,040 కోట్ల విలువైన 74 పనులకు శంకుస్థాపన చేశారు. రాజధాని నిర్మాణ ప్రాజెక్టులు సహా ఇతర ప్రాజెక్టులు కలిపి 58,000 కోట్ల పనులకు అమరావతి వేదికపై నుంచి ఆయన వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి హాజరై కేంద్రం అండదండలు రాష్ట్రానికి ఉందనే సంకేతాన్ని ప్రజల్లోకి నింపారు. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః, జయతు జయతు ధరణి కోట అమరావతి నమః, నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః. మండే ఎండల్ని, వేడిని తట్టుకుని రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల హర్షధ్వానాలు, రాజధానికి భూములిచ్చిన రైతుల జై అమరావతి నినాదాల మధ్య అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో కార్యక్రమం జరిగింది. ఉదయం 10 గంటల నుంచే జనం రాక మొదలైంది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకే ప్రాంగణంలోని గ్యాలరీలన్నీ జనంతో నిండిపోయాయి. లక్షల సంఖ్యలో ప్రజలు బస్సులు, ప్రైవేటు వాహనాల్లో తరలివచ్చారు. మంగళగిరి రోడ్లు వాహనాలతో బారులు తీరాయి. అభిమాన నేతల కోసం సాయంత్రం వరకు గ్యాలరీల్లో కూర్చున్నారు. మండు వేసవిలో సైతం జనం భారీగా తరలివచ్చి సభను జయప్రదం చేశారు. సభా ప్రాంగణం వద్ద సెల్ఫీలు దిగారు. ప్రభుత్వం ఎక్కడికక్కడ భోజన ఏర్పాట్లు చేసింది. మంచినీరు, మజ్జిగ వంటివి లోటు లేకుండా అందజేసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సభలో నేతల ప్రసంగాల్లో దేశభక్తి ఉప్పొంగింది. వందే మాతరం, భారత్ మాతాకి జై నినాదాలతో ప్రాంగణం దద్దరిల్లింది. సభకు హాజరైన వారంతా జాతీయ పతాకాల్ని చేతబట్టి గాల్లో ఊపుతూ తమ దేశభక్తిని చాటుకున్నారు. ప్రధాని మోదీకి ప్రజలు అడుగడుగునా జేజేలు పలికారు. హెలీప్యాడ్ నుంచి ఆయన వాహన శ్రేణి ప్రధాన వేదిక వద్దకు వెళుతుండగా దారికి ఇరువైపులా భారీ సంఖ్యలో ప్రజలు నిలబడి చేతులు ఊపుతూ స్వాగతం పలికారు. దాదాపు 50,000 మంది ఎర్రటి ఎండను, వేడిగాల్పుల్ని లెక్క చేయకుండా ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రధాని సభా ప్రాంగణానికి చేరుకున్నాక తిరుమల నుంచి వచ్చిన పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం సభా వేదికపైకి చేరుకున్న ప్రధానిని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా సత్కరించారు. ధర్మవరంలో ప్రత్యేకంగా తయారు చేయించిన పట్టు అంగవస్త్రంతో సత్కరించారు. ప్రధాని చిత్రంతో కలంకారీ కళాకారులు రూపొందించిన చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః, జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. అమరావతిపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను ప్రధాని మోదీ సమక్షంలో ప్రదర్శించగా ఆకట్టుకుంది. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః, జయతు జయతు ధరణి కోట అమరావతి నమః, నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇవ్వడాన్ని నేతలు, వివిధ వర్గాల వారు స్వాగతించారు. ప్రధానమంత్రి గారు ఒక భరోసా ఇవ్వడమే కాకుండా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మనం ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం కోసం తోడుగా ఉంటాను, అండగా ఉంటాను, మీతో పాటు ప్రతి అడుగు నేను నడుస్తాననే మాట ఆయన చెప్పింది నిజంగా ఎంతో సంతోషాన్ని నింపుతోంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ఎంత పెద్ద ఎత్తునైనా సరే సహకారం అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉంటుంది అనేటువంటి ఒక భరోసా వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగింది. జనం బాగొచ్చారు. రాష్ట్రానికి భుజం కలిపిపోతామన్నారు. తప్పకుండా మాకు సాయం చేస్తారని నమ్మకం ఉంది. ఫండ్స్ వస్తాయని ఒక నమ్మకం ఉంది. రాష్ట్ర అభివృద్ధి కావాలా, అమరావతి అభివృద్ధి కావాలనేది మా కోరిక. నిర్మాణ కార్యక్రమానికి మోడీ గారు స్వయంగా వచ్చి ఈనాడు అవసరమైన నిధులు ఇచ్చి శంకుస్థాపన చేయటం, రాబోయే 3 సంవత్సరాల్లో అమరావతి కలలుగంటున్న అమరావతి పూర్తవుతుందని నమ్మకం, విశ్వాసం నాకుంది. మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని ప్రశంసతో ముంచెత్తారు. ఎందుకంటే ఎంత ఆనందం కలిగిందంటే ఆయన హైదరాబాద్ ఐటీ డెవలప్ చేశారు. ఈ రోజు వారిని చూసి నేను తెలుసుకున్నానని మాట ఆయన చెప్పడం చాలా గర్వపడుతున్నాం. ఆంధ్రుడిగా సభ మాత్రం విజయవంతమైంది. చాలా ఆనందంగా ఉంది.